అంట 25,000 తీసుకొని కూడా వాళ్ళ అబ్బగారు సొత్తు అయినట్టు మిమ్మల్ని ఇంటికాడికి తిప్పుకుంటున్నారంట. హౌసింగ్ కోసం పోతే 25,000 లెక్క పెట్టబ్బా ఫస్ట్ నువ్వు, తర్వాత మాట్లాడుతున్నావంట, తర్వాత మాట్లాడదాం అంటున్నారంట. 25,000 డబ్బులు తీసుకునింది కూడా కాక ఇంటికాడికి పోతే ఏం చేస్తావు, వచ్చేది మాది అధికారం, తర్వాత నువ్వు ఇప్పుడు ఎదురు తిరిగితే తర్వాత ఉంటుంది నీకు అంటున్నారంట. మీకు అధికారం ఉండదు, ఏముండదు, సన్యాసులు మీరు, సంతా పుట్ట అంతా సర్దుకొని మీరు హైదరాబాద్కు సికింద్రాబాద్కు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా అక్క ఎంపీ అవుతుంది, షర్మిల ఎంపీ ఎంపీ అయిన వెంటనే మీ సమస్యలన్నీ మేము ఇక్కడికి వచ్చి శివప్రకాశ్ అన్న అయితేనేమి, తులసిరెడ్డి గారు అయితేనేమి, నేనైతేనేమి అక్క ఆధ్వర్యంలో మీ అందరికీ వచ్చి మీ సమస్యలందరినీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అడుంగు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. అమ్మా నమస్తే, అన్నా నమస్తే. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు, వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేశారు. ఒకరు 30 ఏళ్ళు చేశారు, ఒకరు 40 ఏళ్ళు చేశారు. ఎలా చేశారో మీకు తెలుసు. మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అదే సేవను అందించాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే. కానీ 5 సంవత్సరాలలో ఎంతో సాధించాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, 40 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, జలయజ్ఞంలో ప్రాజెక్టులు చేయడం అయితేనేమి, ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇలాంటి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలలో మాత్రమే. అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు ముఖ్యమంత్రిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం బీజేపీ మెడలు వంచి మరీ తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేదు. 3 రాజధానులు కడతానని చెప్పిన ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ మా నాన్న తలపెట్టినవి అన్నీ పూర్తి చేస్తానని నవరత్నాలలో చేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంక్రాంతులు వచ్చిపోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మద్దతు ధర, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. అలాగే 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మద్యపాన నిషేధం చేయకపోగా వాళ్ళు అమ్మిందే వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి, అదే తాగాలి అన్న పరిస్థితిలో తయారైంది. ఇలా ఇచ్చిన ప్రతి మాట ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. మరి అలాంటప్పుడు ఇదే వైసీపీ పార్టీని ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఓట్లేయాలి ఒకసారి ఆలోచన చేయండి. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తలమానికమో ఇక్కడ రాయలసీమకు కడప స్టీల్ అలా ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్ట్. మరి అవినాష్ రెడ్డి గారు ఒకసారి కాదు 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే ఒక్కసారైనా పార్లమెంటులో కొట్లాడా, ధర్నా చేశాడా, కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కూర్చున్నాడా? 10 సంవత్సరాలు దాని గురించి మర్చిపోయారు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు తప్పితే, సిబిఐలో ఆయన కేసు మేనేజ్ చేసుకోవడానికి పోతున్నాడు తప్పితే ప్రజల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి ఎన్నో చేస్తాడనుకుంటే ఈరోజు అధికారాన్ని దేనికి వాడుతున్నారు? వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ అక్యూజ్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లకు బలైతే, ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు.
ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఈ రోజుటి వరకు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు వద్దన్నారో చెప్పలేదు. మీకు భయపడడానికి ఏమీ లేకపోతే, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే, మరి ఇన్ని అనుమానాలు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పకపోగా 5 సంవత్సరాలు హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ అవినాష్ రెడ్డి గెలవాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలి. మరి ప్రజలకు మేలు జరుగుతుందా, బిడ్డలకు మేలు జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అంటే ఇది న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోటీ. మీ అందరూ ఏ వైపు ఉంటారు అన్నది కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచమంతా చూస్తుంది. కడపలో ఏ తీర్పు ఇవ్వబోతున్నారు కడప ప్రజలు అని ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ, కడప ప్రజలు మీరు న్యాయం చేస్తారు అన్న నమ్మకంతో కొంగు చాచి న్యాయం కోసం అర్థించడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఒక మాట కూడా ఇస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, నన్ను ఎంపీగా గెలిపించండి. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో మీకు సేవ చేస్తా. వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నట్టు మీకు అందుబాటులో ఉంటా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఏ అవసరం ఉన్నా పలుకుతుంది. మీరు ఎప్పుడు అవసరం ఉందంటే అప్పుడు పలుకుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి అని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమ్మా హస్తం గుర్తమ్మా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు. అన్న హస్తం గుర్తన్న, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్న, ఆశీర్వదించండి. మీరు బ్యాలెట్ పేపర్ చూస్తే అమ్మ, ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఇలా తెల్ల పేపర్ ఫస్ట్ ఇస్తారు, వైట్ పేపర్ మీద 4వ నంబర్ హస్తం గుర్తు. ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. 4వ నంబర్ హస్తం గుర్తమ్మ, వైట్ పేపర్ 4వ నంబర్ హస్తం గుర్తు. ఆశీర్వదించండి. మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి బిడ్డలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక. నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడ
చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి దూసి వెటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిసేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే, తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన్న మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ భగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యే అయింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మరాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు. నాన్న బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా, చిన్నాన్న రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా, పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ, షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ, రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల, పోరాటాల పుట్టి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒట్టి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది, అయ్యో హత విధి ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి, పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే, అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడ
రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే, తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ బొగ్గుమంటోంది, న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారి చూడై మోసం చేశాడంటోంది, రాజన్న వదిలిన బాణమే నేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది, సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యే అయింది. రాయలెళ్ళిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు, సీమ జనులారా సిద్ధము కండి హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు, రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు, రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు, నాన్న బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా, చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా, పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ, షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ, రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల, పోరాటాల పురిటి గడ్డలో ఉదయించిండాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది, అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న
రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అసమర్థ మీద రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున అసమర్థ మీద మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ పవిత్రమైన 2 ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి కడప ఎంపీగా శర్మిలారెడ్డి గారిని, పులివెందుల ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి మాట్లాడతాడు. చింతల్ చుట్టూరు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. అక్క, అన్న, తమ్ముడు 13వ తేదీ జరగబో ఎలక్షన్లలో మన స్వర్గీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ వైఎస్ శర్మిలారెడ్డి గారు, పులివెందుల పులిబిడ్డ మన అక్క శర్మిల గారు కడప పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధ్రువకుమార్ రెడ్డి అనే నేను పోటీ చేస్తున్నాను. 2 ఓట్లు ఉంటాయి మనకి. ఒక ఓటు బ్యాలెట్ నెంబర్ 4 షర్మిలక్క హస్తం గుర్తు మీద, 2వ ఓటు ఎమ్మెల్యే హస్తం గుర్తు 2వ నెంబర్ మీద వేపించి మా ఇద్దరిని ఆశీర్వదించి ఒకరిని పార్లమెంటుకు మరొకరిని అసెంబ్లీకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వివేకానంద రెడ్డి, జోహార్ వివేకానంద రెడ్డి. రాజకీయ అజాత శత్రువు, సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, రాజశేఖర గారి ప్రియమైన తమ్ముడు స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె డాక్టర్ విద్యాధికురాలు నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. పెద్ద జూటూరు, చింతల జూటూరుకు చెందిన ప్రజలకందరికీ నమస్కారం. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని, డాక్టర్ సునీతమ్మని. ఈరోజు మీ ముందరికి ఓటు అడగడానికి వచ్చాను. ఓటు అడిగేటప్పుడు ఎందుకు అడుగుతున్నానో చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. అన్న, అక్క, వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ బాగా పరిచయం. ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి మీ ఇళ్ళల్లోకి వచ్చి ఉంటారు, మీతో పాటు కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఉంటారు. మీ ఇంటి మనిషిలాగా ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఏమైనా కష్టం వచ్చినా, డ్రిప్ లోన్ కావాలన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా కేసు ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా విషయం ఉన్నా కానీ పక్క నుండి చూసుకునేవాళ్ళు. మీ ఇంట్లో ఊర్లో రోడ్లు వేయించాలన్నా కానీ అన్నిటికీ చూసుకునేవాళ్ళు. మీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు వీళ్ళిద్దరిని, రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని. ఈరోజు వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు. వివేకానంద రెడ్డి గారిని 5 సంవత్సరాలు అయింది నరికి నరికి గొడ్డలితో నరికి చంపినారు. కూతురుగా నేనైతే అది సహించలేకపోయాను. వివేకానంద రెడ్డి గారు మనందరికీ ఇంట్లో మనిషిలాగా ఉన్నారు. మరి మీరెలా సహిస్తారన్నా? మీరెలా సహిస్తున్నారక్క? మీ ఇంట్లో ఇట్లా జరిగింటే ఊరుకుండేవారా? న్యాయం కోసం పోరాడేవారు కదా అన్నా. మీ ఇంట్లో జరిగింటే న్యాయం కోసం పోరాడతాం కదన్నా. ఇప్పుడు అదే చేస్తున్నాం. కోర్టులలో తీర్పులు వస్తాయి. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకి వస్తుంది. కానీ దానికంటే చాలా రెట్లు ఎక్కువ ప్రజా తీర్పు. మనమిచ్చే ప్రజా తీర్పు కోర్టు తీర్పు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈరోజు మీ ముందు ప్రజా తీర్పు కోసం వచ్చాం.
వివేకానంద రెడ్డికి ఇంత అన్యాయం జరిగితే 5 సంవత్సరాలుగా అయ్యింది, న్యాయం రాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, మీకేమైనా జరిగితే మీకోసం న్యాయం వస్తుందా? మనందరి కోసం న్యాయం రావడం చాలా చాలా ముఖ్యం. ఈరోజు ఒకవైపు నిందితుడు ఉన్నాడు, సిబిఐ చెప్తుంది నిందితుడని, నేను కాదు, సిబిఐ చెప్తుంది నిందితుడని. నిందితుడు అవినాష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. గత 5 సంవత్సరాలుగా మనకు పలికినా పలకపోయినా ఆయన పనులు మాత్రం, ఆయన కేసులు ఎట్లా తప్పించుకోవాలని మీరు ఇచ్చిన పదవితో పోరాడుకుంటున్నాడు. ఇంకొక వైపు న్యాయం కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఉంది. ఇంతకుముందు వివేకానంద రెడ్డి మీరు ఎప్పుడు పిలిచినా పలికే మనిషి, ప్రొద్దు నుంచి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మన ఎంపీ గారు ప్రొద్దున్నే కలవాలంటే 5:30కి అంతా పోయి క్యూ కట్టాలా. ఆయనకు బుద్ధి పుడితే కలుస్తాడు, లేకుంటే లేదు. మళ్ళీ ఎప్పుడు దర్శనం వస్తాడో తెలియదు. తిరుమల దర్శనం దొరుకుతుందేమో సులభంగా, కానీ మన ఎంపీ గారి దర్శనం దొరకడం చాలా చాలా కష్టం. అట్లుంది మన పరిస్థితి. మరి అటువంటి ఎంపీ ఇప్పుడైతే రేపు శిక్ష పడితే లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అసలు కనిపించే ఛాన్స్ ఉందా? ఎక్కడ వెతకాల? ఏ జైల్లో ఉన్నాడో అని వెతకాల. అటువంటి మనిషికి మనకు ఓటేస్తామా? గుర్తుంచుకోండి, ఇంత కిరాతకంగా నరికి చంపినారు. శిక్ష పడితే యావజ్జీవ శిక్ష, జీవితాంతం జైల్లో పడి ఉండొచ్చు. మీరు ఓటేసిన మనిషి కలవాలంటే జైలుకు పోవాల్సింది వస్తుంది. అట్లా మనిషి ఓటేస్తారా? లేదా న్యాయం వైపున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మన కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేస్తారా? నిర్ణయం మీదే. మీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఆలోచించండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న. న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించడమే కాకుండా షర్మిలమ్మని ఆశీర్వదించి, బాగా దీవించి, గట్టి మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి అన్న. రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి అమ్మా. జై హింద్. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. అన్నా నమస్తే. అమ్మా నమస్తే. అన్నా నమస్తే. అమ్మా నమస్తే. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. మీ అందరూ ఆశీర్వదించాలని, మీ ఓటుని, మీ ప్రేమను, మీ అభిమానాన్ని అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా ఎంతో చేస్తాడనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిజం అనుకున్నాం. కానీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతా, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసం, మద్దతు ధర కోసం అంటే నిజం అనుకున్నాం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే
5 సంక్రాంతులు అయిపోయాయి, ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమేమో అనుకున్నాం. అయిందమ్మా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న రూలు పెట్టారు. వాళ్ళు భూమి అమ్ముతే మనం భూమే తాగాలి. అవునన్నా? అలా తయారైంది. ఇచ్చిన ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట మీరు ఎంత మెజారిటీతో గెలిపించారంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్కి ఇచ్చిన ప్రతి మాట కొట్టుకుపోయింది. ఒక్క మాట కూడా నిలబడలేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు, కొత్తగా నిలబడలేదు. 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. ఎంపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కల. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్రానికే తలమానికం. అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసి అటు పోయలేదు. అవినాష్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మొత్తం అంతా ఎడారిలాగానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా? గొంతు ఎత్తాడా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్, మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసుల్లో నుంచి ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు. ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ? ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది? అందుకే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి. మరొకసారి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను చెప్తున్నా, ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో ఆయనను, ఆయన పార్టీని నిలబెట్టడానికి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి. హత్య జరిగిన రోజు పలానా వాళ్ళు చేయించారు అని మాకు కూడా తెలియదు. తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది, హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ. మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు? ఇప్పటికి 5 సంవత్సరాలైందే వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా? ఉన్నది ఒకటే బిడ్డ, కోట్ల చుట్టూ తిరుగుతుంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంది. ఉన్నది ఒక్క బిడ్డ. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? ఆలోచన చేయండి. తండ్రి తర్వాత తండ్రంతటి వాడు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలాంటప్పుడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అంత ఘోరంగా, క్రూరంగా నరికి చంపితే తలలోని మెదడు కూడా బయటకు వచ్చింది, ఇల్లంతా రక్తమైంది. అలాంటప్పుడు సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. మరి భారతి గారు స్వయంగా సాక్షి ఛానల్ నడుపుతారు కదా, ఎందుకు అలా చెప్పారు? ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిన వాడే జగన్మోహన్ రెడ్డే. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే కడిగిన ముక్తంలో మీరు బయటకు వస్తారు కదా. ఇవన్నీ ప్రశ్నలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోగా 5 సంవత్సరాలుగా అదే అవినాష్ రెడ్డిని కాపాడడం కాక ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అంటే మళ్ళీ అన్యాయం చేసిన వాళ్ళే, హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి, వాళ్ళే గెలవాలి, వాళ్ళు అధికారంలో ఉండాలి, అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది అన్యాయం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ.
అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఈ అన్యాయానికి. ఈరోజు ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు న్యాయం ఉంది. మీరు ఏ వైపు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా మీరు ఏ వైపు, అమ్మా మీరు ఏ వైపు? ప్రపంచమంతా చూస్తుంది ఈరోజు. కడప ప్రజలు ఏ వైపు అని ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపా, నేరం వైపా? కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచం మొత్తము చూస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీరు నిర్ణయించుకోండి, మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, అదే కమిట్మెంట్తో మీకు సేవ చేయాలని, మీకు అందుబాటులో ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు నన్ను గెలిపించండి. మీ ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. మీరు నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించి రాజశేఖర రెడ్డి గారికే కాదు, వివేకానంద రెడ్డి గారికే కాదు, ఈ గడ్డకు కూడా న్యాయం చేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడుగుతున్నారు. ఆశీర్వదించండి అమ్మా. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. హస్తం గుర్తమ్మా, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు అమ్మ. హస్తం గుర్తు, హస్తం గుర్తు మీద ఓటు వేయండి. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వైట్ పేపర్ ఇస్తారమ్మా. వైట్ పేపర్ ఎంపీ పేపర్. ఇలాంటి వైట్ పేపర్ మీద 4వ నంబర్లో హస్తం గుర్తుంటుంది. 4వ నంబర్లో హస్తం గుర్తుంటుందమ్మా వైట్ పేపర్ మీద. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి అమ్మ. ఉంటా ఉంటా అన్న, ఉంటా అన్న, అమ్మ ఉంటా ఉంటా. వ్యక్తిత్వం నిజం భగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది. అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమే నేనని వెంటాడుతోంది. న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ. మనసున్న మా రాజులు, మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు. చాలా బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా. చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా. పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ. షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో
ఉన్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల పోరాటాల పురిటి గడ్డలో ఉదయించిండాడు మన అందరి నేత మహానేత రాజన్న రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు ఒట్టి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా పులివెందుల పులిబిడ్డల్లా ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు విధి విచిత్రం రాజన్నను మరణం రమ్మంది అయ్యో హత విధి ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు ఎడపోతివి